దాని మీద ఆయన ఏమీ నిషేధించలేదు కదా. స్వారో సంస్థ పెట్టడం తప్పనలేదు కదా. స్వారోను సంస్థ నడిపాడు కదా ఆయన. వాటిని ఏమంటారంటే స్వచ్ఛంద సంస్థలు అని చెప్తారు వీళ్ళు సాధారణంగా. దాని ద్వారా నిజంగా వాళ్ళు చేసేది కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన యువతరానికి ఏదో ఒక చదువులు నేర్పించడము, స్కిల్స్ నేర్పించడము అది చేస్తారు. ఎందుకు అంటే అట్టడుగు వర్గాల నుంచి ఆ స్థాయికి వచ్చారు వీళ్ళు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అట్టడుగు వర్గాల నుంచి ఆ స్థాయికి రావడం వల్ల, సుదీర్ఘకాలం పాటు కుల వివక్ష ఫేస్ చేయడం వల్ల, ఆ బాధలు పడడం వల్ల తమలాగా మరికొంతమంది ఎదగాలి. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? శాశ్వతంగా అట్లా ఉండిపోకూడదు, వీళ్ళకు కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే తద్వారా దళితులు కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు అన్నది. ఇది కేవలం ఒకటి తినేసి బతికేయమని కాదు కదా. అందుకోసమనే దాదాపుగా నాకు తెలిసి ప్రతి దళిత అధికారి కూడా కనీసం 10 మందికి చదివించడమో లేదా అలా చదివించే సంస్థలతో టైఅప్లో ఉండటమో చేస్తారు. లేదా సదరు సంస్థలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాయి అనమాట, సార్ మీరు మన యొక్క రిజర్వేషన్ విధానం వలన, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఇలా మీరు ఎదిగారు కదా, కొంచెం కంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతారు. వీళ్ళు వీళ్ళ జేబుల్లో నుంచి డబ్బులన్నా లేదా వీళ్ళకి ఏదన్నా ఆఫర్ వస్తే ఆ డబ్బులు అటుకు షిఫ్ట్ చేయడమో చేస్తారు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది. ఇప్పుడు ఆయన సురేష్ ఉన్నాడు కదా, ఇంతకుముందు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, అంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన. ఇప్పుడు అట్లాగే తెన్నేటి కృష్ణప్రసాద్ మాజీ డీజీ కదా, మన బెజవాడ పోలీస్ కమిషనర్ కూడా చేశారు. మంచి హార్డ్ వర్క్. అప్పటి నుంచి చూసి ఆయన సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ. నేను ఆ రోజుల్లో విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పుడు బాపట్ల ఎంపీ కదా, నందిగం సురేష్ మీద గెలిచింది ఆయనే కదా. అట్లాగ ఉన్నారు. అట్లాంటి ఇదే ఈయన కూడా అయి ఉంటుంది బేసిక్గా. ఇది అయిపోయాక వీళ్ళు రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చోరు, ఇలాగ యాక్టివిటీలో దిగుతారు. మేబీ రాజకీయ